మరి మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగములు మనము చదవగా విన్నాం. పత్రికా పాఠ్య భాగము అపోస్తులైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుంచి 36వ వచన భాగములో నుండి, మరియు సువార్త పాఠ్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచన భాగములు మనము చదవగా విన్నాం. ఈ రెండు పాఠ్య భాగముల్లో నుంచి నేను తీసుకున్న అంశం ఏంటంటే తిరిగి జన్మించుడా, బీయింగ్ బార్న్ అగైన్ ఆఫ్ ద స్పిరిట్, తిరిగి ఆత్మలో జన్మించటము అనే అంశాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. తిరిగి ఎందుకు జన్మించవలసి ఉన్నది? ఆల్రెడీ మనము తల్లి గర్భములో నుంచి మనము జన్మించాం కదండి, అందరం జన్మించాం, పుట్టాం. మళ్ళీ ఎందుకు జన్మించాలి? పరిశుద్ధ వాక్యము ఈ దినము చదవబడినటువంటి సువార్త పాఠ్య భాగములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిచయుడైనటువంటి నికోదేము వారి మధ్యలో జరిగినటువంటి ఆ సంభాషణలో చెప్తా ఉన్నారు. చదివినటువంటి వాక్య భాగంలో నికోదేము యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఎవరు ఈ నికోదేము అనంటే, నికోదేము పరిసయ్యుడు. యూదులలో పరిసయ్యులు అనేవారు చాలా ఉన్నతమైనటువంటి వర్గానికి చెందినటువంటి వారు. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేటటువంటి వారు. అంత మాత్రమే కాదు, ఈయన ధనవంతుడు కూడా. ధనవంతుడు, ఒక అధికారి, సన్హెద్రియన్ సభలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ నికోదేము. ధర్మశాస్త్రం అంతా ఎరిగినటువంటి ఆయనకి ఒక డౌట్ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? ఆయన రాత్రి సమయంలో వచ్చాడు. ఎప్పుడు వస్తారు సహజంగా? యేసయ్య దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడంటే, నీవు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి బోధకుడు అని ఎరుగుదును అని చెప్తా ఉన్నాడు. కాబట్టి బోధకుని దగ్గరికి రాత్రి రావాల్సిన సమయం ఎందుకు అది అని అంటే, ఈయనకి భయము. ఏంటండి? భయము. ఎవరైనా ఒక అధికారి, ధర్మశాస్త్రోపదేశకుడు, అన్నీ మరి గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి, ఒక సామాన్యమైనటువంటి యేసును అంటే యేసుక్రీస్తు వారిని లోకము, లేకపోతే ముఖ్యంగా యూదులు, పరిసయ్యులు అనేవారు యేసుని ఎలా చూస్తూ ఉన్నారంటే, ఈయన కూడా ఒక సామాన్యమైన వడ్లవాని కుమారుడే కాడా అని అడుగుతూ ఉన్నారు. ప్రశ్న కూడా, నువ్వు వడ్లవాని కుమారుడవు కావా? మీ సహోదరులందరూ మాతోనే కదా ఉన్నారు, నీకు ఎంత జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది అంటే, యేసును దేవుని కుమారుడిగా వాళ్ళెవరు కూడా ఆయన ఒప్పుకోవటం లేదు. కాబట్టి ఒప్పుకోనటువంటి వర్గానికి చెందిన వ్యక్తి ఎవరు అనంటే నికోదేము. కాబట్టి డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గురించినటువంటి మాటలు ఆయనతో మాట్లాడితేనే వీళ్ళు ఏం చేస్తారు? యాంటీ వర్గం కదా. అక్కడ నికోదేము అడిగిన ప్రశ్న, నువ్వు దేవుని యొద్దకు వచ్చిన వాడవని, కాబట్టి దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడవని ఎరుగుదును కాబట్టి అని చెప్తున్నప్పుడు యేసయ్య అన్న మాట ఏంటి అని అంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ. అక్కడ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటన చేస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చిందే దేవుని రాజ్య సువార్త వ్యాప్తి కొరకు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఆయన పరిచర్య ప్రారంభించినటువంటి దినముల్లోనే ఏం చెప్తా ఉన్నారు? చదవండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనము. ఉన్నది సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు ప్రకటించుచు
గలిలయకు ఏం చెప్పారు? దేవుని రాజ్యాన్ని గురించినటువంటి సువార్త. దేవుని రాజ్యాన్ని ఆయన వ్యాపింప చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి దేవుని రాజ్యములో మనుషులు ప్రవేశించాలి అని అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా కదా, ఖచ్చితంగా క్రొత్తగా జన్మించాలి. మామూలుగా నువ్వు జన్మించావు, తిరిగి జన్మించాలి, మళ్ళా బాన్ అగైన్ తిరిగి నువ్వు జన్మించాలి. చెప్పినట్టు ఒకడు క్రొత్తగా జన్మించితేనే పరలోక రాజ్యంలోనికి, దేవుని రాజ్యాన్ని చూడరు. ఖచ్చితంగా దేవుని రాజ్యం నువ్వు చూడాలనుకుంటే ఇంకొక విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. చాలామంది క్రైస్తవుల యొక్క విశ్వాసము కేవలము స్వస్థతల కోసము, కేవలము మొన్న చెప్పారు పాస్టర్ గారు, ఎలాంటి విశ్వాసం అంటే మనది అప్పటికప్పుడు కార్యాల కోసం వచ్చినటువంటి కదా విశ్వాసం. మన విశ్వాసం దేవుని కార్యాలు, మన కుటుంబం క్షేమంగా ఉండాలి, బిడ్డలకి వివాహాలు, బిడ్డలకి ఉద్యోగాలు కదా, మనం సంతోషంగా, దీనికోసమే వచ్చే విశ్వాసం అయితే వ్యర్థము. అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, క్రైస్తవ విశ్వాసం అనేది ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే కాదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనము చదవండి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించుచున్న వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉన్నాము. చాలండి, ఈ జీవితం కాదండి. అంటే ఈ బ్రతుకున్నంత వరకే సుఖ సంతోషాలతో బ్రతుకున్నంత వరకే క్రీస్తుని ఆరాధించడానికి కాదు మనం ఇక్కడికి వచ్చేది. మనం ఎందుకు వస్తున్నాము అని అంటే మనము దేవునితో పాటు యుగయుగములు ఆయనతో కలిసి జీవించటానికి వచ్చిన వారముగా ఉండాలి. అందుకే కేవలము నామమాత్రపు స్వస్థతల కోసము, నామమాత్రపు కార్యాల కోసం వస్తే దౌర్భాగ్యులమని అపోస్తుడైన పౌలు చెప్తా ఉన్నాడు. అలాగా అయితే వ్యర్థమే మన జీవితం. మన యొక్క జీవితం దేవాలయంకి రావటము, వాక్యం వినటం, ఇదంతా వ్యర్థమే. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఇష్టపడ్డవారు ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా తిరిగి మీరు జన్మించాలి. ఏ విధంగా అనంటే ఇంకొక విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. చాలామంది క్రైస్తవుల యొక్క విశ్వాసము కేవలము స్వస్థతల కోసము, కేవలము మొన్న చెప్పారు పాస్టర్ గారు, ఎలాంటి విశ్వాసం అంటే మనది అప్పటికప్పుడు కార్యాల కోసం వచ్చినటువంటి కదా విశ్వాసం. మన విశ్వాసం దేవుని కార్యాలు, మన కుటుంబం క్షేమంగా ఉండాలి, బిడ్డలకి వివాహాలు, బిడ్డలకి ఉద్యోగాలు కదా, మనం సంతోషంగా, దీనికోసమే వచ్చే విశ్వాసం అయితే వ్యర్థము. అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, క్రైస్తవ విశ్వాసం అనేది ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే కాదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనము చదవండి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించుచున్న వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉన్నాము. చాలండి, ఈ జీవితం కాదండి. అంటే ఈ బ్రతుకున్నంత వరకే సుఖ సంతోషాలతో బ్రతుకున్నంత వరకే క్రీస్తుని ఆరాధించడానికి కాదు మనం ఇక్కడికి వచ్చేది. మనం ఎందుకు వస్తున్నాము అని అంటే మనము దేవునితో పాటు యుగయుగములు ఆయనతో కలిసి జీవించటానికి వచ్చిన వారముగా ఉండాలి. అందుకే కేవలము నామమాత్రపు స్వస్థతల కోసము, నామమాత్రపు కార్యాల కోసం వస్తే దౌర్భాగ్యులమని అపోస్తుడైన పౌలు చెప్తా ఉన్నాడు. అలాగా అయితే వ్యర్థమే మన జీవితం. మన యొక్క జీవితం దేవాలయంకి రావటము, వాక్యం వినటం, ఇదంతా వ్యర్థమే. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఇష్టపడ్డవారు ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా తిరిగి మీరు జన్మించాలి. ఏ విధంగా అనంటే ఎలాగండి? మొదట నీటి మూలముగా. చాలామంది నీటి మూలంగా అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ యోర్దాను నదిలో బాప్తీసం తీసుకున్నారు కాబట్టి నీటి మూలంగా ములిగేస్తే మనం కూడా డైరెక్ట్గా ఇంకా టికెట్ ఫినాలే అన్నట్టు డైరెక్ట్గా వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. కాదండి, నువ్వు నీటిలో ములుగు, ఏట్లో ఎక్కడైనా ములుగు, నీ జీవితం మార్చబడపోతే ఖచ్చితంగా చెప్తామన్నారు ఇక్కడ,
యు మస్ట్ ఏం మారాలా? నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే నువ్వు మారు మనస్సు పొంది కదా. ఏం పొందాలా? మారు మనసు అండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో అంటాడు 3వ వచనంలో, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో. మార్పు అనేది ఉండాలి అక్కడ. నువ్వు మార్పు చెందకుండా నీటి బాప్తీసం అని ఇక్కడ కాదండి అక్కడ, నువ్వు ఎక్కడ తీసుకున్నా కూడా నువ్వు వెళ్ళవు, దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేవు. బాప్తీసం ఇక్కడ నీరు అని చెప్తుంది. నీరు వాటర్, ద సైన్ ఆఫ్ ప్యూరిఫికేషన్, శుద్ధి చేసేది వాటర్. వాటర్ అంటే దేవుని వాక్యము, అర్థమవుతుందండి. వాటర్ అంటే కేవలము నీరు, ఉదక స్నానం అని కూడా చెప్పాడు అక్కడ. పేతురు చెప్పాడు, పౌలు చెప్పాడు. నీరని ఉదక స్నానం అంటే వాక్యముతోటి మీరేం చేయాలా? మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. అది ఇది ఒకడు నీటి మూలముగానంటే వాక్యం చదవండి ఒకసారి. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధముగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచే. చూడండి, మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపము పడాలని చెప్తుంది. ఇదే ఎప్పుడు వస్తుంది ఈ విధమైనటువంటి ఆ మార్పు అనేది? ఎలా వస్తుంది అని అంటే వాక్యము ద్వారానే. పౌలుకు కూడా తెలిసింది. పౌలుకు అంతకుముందు మార్పు లేనటువంటి జీవితంలో ఆయన దమస్కు మార్గంలో వెళ్ళిపోతా ఉన్నాడు. ఒక గర్వ హృదయముతో ధర్మశాస్త్రాన్ని ఎదిగినటువంటి ఒక అధికారంతో వెళుతున్నటువంటి పౌలుకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినప్పుడు వెంటనే ఏమొచ్చింది? ఆయనకి జ్ఞానోదయం అయిపోయిందండి కదా. అయ్యో నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను, పాపపు స్థితిలో ఉన్న నన్ను క్రీస్తు బ్రతికించాడు అని ఏం చేస్తానంటే ఆయన పాత జీవితాన్ని అంతటిని కూడా నేను విడిచిపెట్టాను. పాత రోత జీవితం ఎఫెసీ పత్రిక 4:20 నుంచి చెప్తా ఉంటాడు. పాత స్వభావము క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డది. అంటే పాత జీవితం అంతా కూడా నువ్వు విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా. అందుకే పౌలు చెప్తాడు, క్రియలు కాదండి ఇక్కడ, ధర్మశాస్త్ర క్రియల వలన ఎవడు కూడా నీతిమంతుడిగా తీర్చబడడు కదా. తీర్చబడతారా? తీర్చబడడంట. గలతీ పత్రికలోనే చెప్తాడు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే చెప్తాడు ఆయన. ధర్మశాస్త్ర క్రియల వలన కాదండి, యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా నువ్వు దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు జీవించకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేది, పౌలుకు అంతకుముందు మార్పు లేనటువంటి జీవితంలో ఆయన దమస్కు మార్గంలో వెళ్ళిపోతా ఉన్నాడు. ఒక గర్వ హృదయముతో ధర్మశాస్త్రాన్ని ఎదిగినటువంటి ఒక అధికారంతో వెళుతున్నటువంటి పౌలుకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినప్పుడు వెంటనే ఏమొచ్చింది? ఆయనకి జ్ఞానోదయం అయిపోయిందండి కదా. అయ్యో నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను, పాపపు స్థితిలో ఉన్న నన్ను క్రీస్తు బ్రతికించాడు అని ఏం చేస్తానంటే ఆయన పాత జీవితాన్ని అంతటిని కూడా నేను విడిచిపెట్టాను. పాత రోత జీవితం ఎఫెసీ పత్రిక 4:20 నుంచి చెప్తా ఉంటాడు. పాత స్వభావము క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డది. అంటే పాత జీవితం అంతా కూడా నువ్వు విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని వాక్యం అంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని నువ్వు ఒప్పుకోగలగాలి. వాక్యము ఏం చేస్తుందండి? లోపలికి దూరి ఒప్పింపజేస్తూ ఉంటుంది. అంతేగాని వాక్యము ద్వారా నీకు మార్పు రాకపోతే గనక నీకేమాత్రము నిత్య జీవంలో పాలు పంపులు లేనే లేవు. ఇంకా
బాప్తీసం తీసేసుకున్నాము, ఎన్ని నువ్వు గొప్ప. అందుకే పౌలు చెప్తాడు, క్రియలు కాదండి ఇక్కడ, ధర్మశాస్త్ర క్రియల వలన ఎవడు కూడా నీతిమంతుడిగా తీర్చబడడు కదా. తీర్చబడతారా? తీర్చబడడంట. గలతీ పత్రికలోనే చెప్తాడు, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే చెప్తాడు ఆయన. ధర్మశాస్త్ర క్రియల వలన కాదండి, యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా, నువ్వు దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు జీవించకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేది దుర్లభము, ఖచ్చితంగా జరగవు. మరి బాప్తీసము లేకుండా దొంగ పరలోకానికి ఎలా వెళ్ళాడు అండి? ఎలా వెళ్ళాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎలా వెళ్ళాడు దొంగ? తెలీదండి, క్వశ్చన్ మార్క్. ఎలా వెళ్ళాడు అని అంటే, యేసయ్య చెప్పినటువంటి ఒకే ఒక మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు. వెంటనే ఆ మాటకి ఏమైపోయింది హృదయము? ఒకే ఒక మాట. మీరు పాడతారే, నీ మాట చాలయ్యా కదా, ఊరికే పాడతాం కాదు పాట. నీ మాట చాలయ్యా అంటే ఏది? ఎన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? ఎప్పుడైనా మారిందా నీ జీవితం? ఒకే ఒక మాట. ఏమంటున్నాడు అక్కడ? సంసోన్ అంటున్నాడు, నాతో నువ్వు మాట్లాడిన నేను బ్రతుకుతానయ్యా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలయ్యా. ఏడుస్తూ ఉన్నారండి ఆ పశ్చాత్తాప స్థితిలో నుంచి. దేవుని యొక్క మాట జీవితాలను మార్చగలుగుతుంది. దేవుని మాట ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నా మన హృదయాలు మార్చబడట్లేదంటే, మన జీవితాలు మార్చబడట్లేదనంటే, మనం ఎలా ఉన్నామో వాక్యాన్ని ఏ మాత్రం కూడా ఇక గ్రహింపు లేనే విధంగా గ్రహింపు లేదు. ఇంకా వింటున్నా వెళ్ళిపోతా ఉన్నాం అంతే. మార్పేది మరి దేవుని రాజ్యానికి నీకు ఎలా వస్తుంది? ఆ కొత్తగా జన్మించిన వారని నువ్వు ఎలా తెలుసుకుంటావు అని అంటే, వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా నువ్వు తెలుసుకొనగలవు. కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు కూడా శిష్యులు ఏమయ్యారు? మార్పు వచ్చిందా వాళ్ళకి? మార్పు రాలేదు. లోక సంబంధంగానే వాళ్ళు ఆలోచించేశారు. మేమంటే గొప్ప అంటే మేము గొప్ప. యేసుతో ఉన్నారు, యేసు బోధలు విన్నారు, కానీ వాళ్ళ జీవితాలు, హృదయాలు ఏమాత్రం మార్పు చెందలేదండి. ఎప్పుడు మార్పు వచ్చిందనంటే, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు మాత్రమే వారు మార్పు చెందారు. అర్థమవుతుందా? ఒకడు నీటి మూలంగాను, ఆత్మ మూలముగాను. దొంగ నీటి మూలంగానంటే వాక్యము ద్వారా రక్షించబడ్డాడు. శిష్యులు పరిశుద్ధాత్మ ద్వారా రక్షించబడ్డారు. కాబట్టి వాక్యము ద్వారా కానీ, లేకపోతే దేవుని యొక్క ఆత్మ ద్వారా కానీ మీ హృదయాలు ఏమవ్వాలా? మార్చబడాలి. మీ పాత బ్రతుకంతా కూడా మార్చబడాలి. మీ క్రియలు మార్చబడాలి. అప్పుడు దేవుని రాజ్యానికి మీరు వారసులు కాగలరు. అంటే పౌలుకే తన జీవితకాలం మట్టుకు చాలదు అన్నాడండి. కాబట్టి దేవుని వాక్యము మర్మాత్మకమైనది, మనకు బట్టబయలు చేయబడ్డది. దేవుని సహవాసములో దేవుని వాక్యము ద్వారా మన జీవితం, మనం ఏ విధంగా నడుస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేయకూడదు, ఏం చేయాలి అన్న విషయాన్ని వాక్యం ద్వారా దినదినము నేర్చుకుంటూ దేవుడు అనుగ్రహించే కృపకు పౌలు వలె, శిష్యుల వలె, మరి దొంగ వలె మనం కూడా దేవుడు అనుగ్రహించే ఉచిత కృప, రక్షణ, దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకు కావాలి ఉండునుగాక.